So, welcome back all of you. So, day 6 in the differentiation section. ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓవరాల్ ఇప్పటి వరకు జరిగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కలిపి రివైజ్ చేసుకుందాం. ఈ క్లాస్ ఎండ్ అయ్యేటప్పటికి మీరు ఏ రూల్ ఎక్కడ అప్లై చేయాలి విత్ ఇన్ సెకండ్స్లో జస్ట్ సో లాంగ్ లెంతీ ప్రాసెస్ కాకుండా రూల్ గుర్తొస్తే చాలా టక స్మార్ట్గా డిఫరెన్షియేషన్ చేసేయడం, రైట్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్ నౌ. ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏం నేర్చుకున్నాం? y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అని నేర్చుకున్నాం, విచ్ మీన్స్ dy బై dx. సో ఇది అయిపోయిన తర్వాత మనం కాన్స్టెంట్ రూల్ నేర్చుకున్నాం. ఏ రూల్? కాన్స్టెంట్ రూల్. dy బై dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో dy బై dx ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాన్స్టెంట్ అనేది ఎప్పటికీ మారదు కాబట్టి 0 అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం పవర్ రూల్ నేర్చుకున్నాం. dy బై dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో మనం dy బై dx ఆఫ్ x స్క్వేర్ అని వచ్చిందంటే మనం ఏం చేసాం? 2 ఇంటూ x పవర్ n మైనస్ 1 చేసాం. ఇంకా 2 ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే 2x అవుతుంది ఆన్సర్, రైట్? లేదు, dy బై dx ఆఫ్ x పవర్ 7 ఉంది, డైరెక్ట్ రాసింది. ఇంకా 7x పవర్ 7 మైనస్ 1 6, డైరెక్ట్ ఆన్సర్, టక రాసేయచ్చు మనం. సో నెక్స్ట్ మనం సమ్ రూల్ నేర్చుకున్నాం. సమ్ dy బై dx ఆఫ్ u ప్లస్ v. ఏం చేస్తాం? ఇది చేయాలి, తర్వాత దీన్ని చేయాలి, రెండింటిని చేయాలి. అంటే dy బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉందంటే డిఫరెన్షియేషన్ దీన్ని చేయాలి, దీన్ని చేయాలి, రెండింటిని చేయాలి. సో dy బై dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమైపోతుంది? 3x స్క్వేర్ అవుతుంది. dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమైపోతుంది? 2x అవుతుంది. సో ఎక్స్ పవర్ n ఫార్ములా కదా, రైట్? సో అదే డిఫరెన్స్ రూల్ కూడా చేసాం. dy బై dx ఆఫ్ u మైనస్ v. ఇందాక సమ్ కాబట్టి ప్లస్ వచ్చింది, ఇప్పుడు మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది అంతే. సో dy బై dx ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది అది? సో 4x క్యూబ్ మైనస్ 2x. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ పవర్ రెండు మిక్స్ చేసినప్పుడు కాన్స్టెంట్ని బయట రాసి ఎక్స్ పవర్ n మాత్రం డిఫరెన్షియేట్ చేసాం, గుర్తుంది కదా? 4x క్యూబ్ ఉన్నప్పుడు 4ని పక్కన రాసి 3x స్క్వేర్ అవుతుంది. 4 3 12x స్క్వేర్ అవుతుంది ఆన్సర్, గుర్తుందా? ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో dy బై dx ఆఫ్ సైన్ ఎక్స్ గుర్తుంది కదా, కాస్ ఎక్స్. dy బై dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి. దీనికైతే ప్లస్ సైన్ ఎక్స్, దీనికైతే ప్లస్ కాస్ ఎక్స్, దీనికైతే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అదే టాన్ ఎక్స్ అయితే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది టాన్ ఎక్స్ అయితే. అదే కాట్ ఎక్స్ అయితే మైనస్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఫార్ములాస్ ఇవన్నీ మనం డే 3లో నేర్చుకున్నవి ఇవన్నీ. సీకెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. కొసికెండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసికెండ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని న్యూమరస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం మనం. సో ప్రతి సెషన్లోనూ 30 ప్రాబ్లమ్స్ చేసాం. ఒకసారి ఆ పాతవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రండి. క్విక్ రివిజన్ క్లాస్ ఇది. 3 sin x ప్లస్ 2 cos x. ఏం చేసాం ఇప్పుడు? దీనికి డిఫరెన్షియేట్ చేయాలి, దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. 3 అనేది పక్కన రాసుకుంటాం, కాన్స్టెంట్ కదా. sin x dy బై dx sin x కాస్త cos x అవుతుంది, రైట్? సో 2 ఈ cos x ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin x, అందుకే ప్లస్ రాయకుండా ఆగనమాట. ఓకే, సో 3 cos x మైనస్ 2 sin x. ఓకేనా? నెక్స్ట్ చైన్ రూల్. చైన్ రూల్ గుర్తుంది కదా మనకి. చైన్ రూల్
అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ x² + 1 హోల్ పవర్ 5 లోపల ఫంక్షనే, బట్ బయట మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం మనం? సో ఫస్ట్ ఏం చేస్తామంటే x² + 1 d/dx of x² + 1 హోల్ పవర్ 5 చేస్తాం ఇంటూ d/dx of x² + 1 చేస్తాం. అంటే చైన్ ఎప్పుడైతే వచ్చిందో ఇలా చేయాలి. చేస్తే ఏమవుతుంది? 5 ఇంటూ x² + 1 హోల్ పవర్ 4 అవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. ఈ కాన్స్టెంట్ అనేది 0 అయిపోతుంది కదా. ఆన్సర్ 5 2 10x 10x ఇంటూ x² + 1 హోల్ పవర్ 4 అవుతుంది అన్నమాట ఆన్సర్. ఓకేనా? సో ఫార్ములా y f of g of x అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాస్తాం? dy/dx ఫస్ట్ f' ఇంటూ g of x, అంటే ముందు f' చేస్తాం ఇంటూ తర్వాత g' of x చేస్తాం. ఓకే, ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం సమ్స్. ఇందాక చేసిన ప్యాటర్న్ y sin x² అని ఉందండి. d/dx sin x cos x² రాసేసాం ఇంటూ మళ్ళీ లోపల ఉన్న ఫంక్షన్ మొత్తం సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తే 2x. ఆన్సర్ 2x ఇంటూ cos x² అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ రూల్ అండి. ప్రొడక్ట్ రూల్, సో ఇది డే 4లో చేసాం మనం. ప్రొడక్ట్ రూల్ when two functions మల్టిప్లైడ్. ఇప్పుడు x ఇంటూ సైన్ x ఉంది, రైట్, మల్టిప్లై అవుతుంది. x² ఇంటూ e⁻x ఉంది, మల్టిప్లై అవుతుంది. ఇలాంటివి ఉన్న ఫంక్షన్స్కి uv డాష్ ఫార్ములా గుర్తుంది కదా, u'(v + uv') ఫార్ములా. ఇప్పుడు ఒకసారి అప్లై చేసి చూద్దాం. y x sin x ఇచ్చాడు. సో దీనికి ఇప్పుడు చేస్తే ఒకటి u ఒకటి v అనుకోండి. మనం ఏమనుకున్నాం ఫార్ములా? u'(v + uv') లేదా uv' సో xని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం. దీన్ని d/dx చేద్దాం. d/dx of sin x అవుతుంది. ప్లస్ sin xని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం. d/dx of x అని చేద్దాం. అంటే ఎలా చేసినా పర్లేదు అనుకోండి, ఒకసారి దీన్ని చేయాలి, ఒకసారి దీన్ని చేయాలి. x ఇంటూ d/dx sin x అంటే cos x అవుతుంది. ప్లస్ sin x ఇంటూ d/dx of x అంటే 1 అవుతుంది. ఆన్సర్ x cos x + sin x అవుతుంది. రైట్. సో ఇదే ప్యాటర్న్లో మనం చేసిన ఇంకొక సమ్ము x² ఇంటూ e⁻x అండి. దీన్ని చేస్తే ఫస్ట్ d/dx of x² ఏమైపోతుంది? 2x అవుతుంది ఇంటూ e⁻x ప్లస్ తర్వాత x² ఇంటూ e⁻x. రెండిట్లోనే e⁻x కామన్ ఉంది కాబట్టి e⁻xని కామన్ చేస్తే 2x + x² అవుతుంది. రైట్. ఓకే, నెక్స్ట్ కోషియంట్ రూల్ అండి. కోషియంట్ రూల్ అంటే ఏంటి? డివిజన్ ఉంటుంది. ఇందాక మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇప్పుడు డివైడ్ ఉంటుంది అన్నమాట. సో u/v, రైట్. మనకు ఫార్ములా తెలుసు కదా, vu' - uv'/v². ఇప్పుడు టకటక చేసేద్దాం. sin x/x ఉందండి. ఇది u, కిందది v అనుకోండి. v అంటే x ఇంటూ u' అంటే sin x, d/dx sin x cos x అవుతుంది. మైనస్ u sin x, v d/dx of x 1 అయిపోతుంది. బై v² అంటే x². సో ఇదే ఆన్సర్. రైట్. ఇది క్వశ్చన్ రూల్ మాట, జాగ్రత్త చూసుకోవాలి. సో ఇంకోటి చేద్దాం. e⁻x/x అని ఇచ్చాడు. ఇది u, ఇది v x u' e⁻x d/dx v⁻x అంటే e⁻x మైనస్ e⁻xని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. కింద ఉన్న x డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది డివైడెడ్ బై x². క్లియర్?
నెక్స్ట్ మనకి డే 5లో చేసినవి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్స్ log x d/dx of log x 1/x అవుతుంది, రైట్. సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, d/dx of log x² + 1 అని ఇచ్చాడు. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి. సో 1/x కదా, 1/x² + 1 చేస్తాం. మళ్ళీ ఈ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ 2x/x² + 1 అవుతుందండి. ఓకే, వెరీ ఈజీ. సరే, ఈ టైప్ ఇంకొకటి చేద్దాం, d/dx of log sin x. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/sin x అవుతుందండి. ఇంటూ మళ్ళీ sin x డిఫరెన్షియేట్ చేస్తే cos x అవుతుందండి. ఏమవుతుంది ఇప్పుడు ఇది cos x/sin x. cos/sin అంటే ఏమైపోతుంది, cot x అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేషన్. ఓకే, సో e⁻f(x) అనే ఫార్ములా ఒకటి ఉంది, చేస్తే e⁻f(x)ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, మళ్ళీ f(x)ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ దీన్ని చేయాలి, d/dx of e⁻f(x), తర్వాత దీన్ని చేయాలి, రెండింటిని చేయాలి. సో e⁻x² అని ఇచ్చాడు, d/dx of e⁻x². ఆన్సర్ ఏమైపోతుంది, సో ఫస్ట్ d/dx of e⁻x² అంటే మళ్ళీ సేమ్ అదే వస్తుంది, ఇబ్బంది లేదు, ఇంటూ d/dx of ఓన్లీ x² చేస్తే 2x వస్తుంది. ఆన్సర్ 2x ఇంటూ e⁻x². ఓకే, క్వశ్చన్ ఇలా ఉంది చూడండి, d/dx of e⁻x² + x అని ఉందండి. మరి దీనికి ఆన్సర్ ఎలా రాస్తాం, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, e⁻x² + x అని రాసేస్తాం. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని x² డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది, ప్లస్ xని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. సో ఆన్సర్ 2x + 1 ఇంటూ e⁻x² + x అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్వర్స్ తెలుసు కదా మీకు ఇప్పుడు. సో d/dx of sin 1x is equal to 1/√1 - x². అదే cos 1x అయితే అండి -1/√1 - x². రెండు సెట్ చూసారా, ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుందండి, జస్ట్ మైనస్ యాడ్ అవుతుంది. ఓకే, tan x చూద్దాం, d/dx of tan x, tan 1x. tan x అంటే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. ఇన్వర్స్ అంటే ఏం లేదండి, 1/tan-ని కింద నుంచి పైకి తీసుకెళ్తే అప్పుడు దాన్ని tan 1 కింద రాసుకోవచ్చు. ఓకే, సో tan 1xకి ఆన్సర్ 1/1 + x² అవుతుందండి. అదే cot 1x అయితే ఎంత అవుతుంది, -1/1 + x² అవుతుందండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగానే. ఇప్పుడు secant 1x ఉందండి, మరి దీని ఎలా రాస్తారు, 1/(x) ఇంటూ √x² - 1 secant 1 అయితే. అదే cosecant 1x అయితే ఎలా రాస్తారు చెప్పండి, 1/(x) √x² - 1. మరి దానికి దీని డిఫరెన్స్ మైనస్ పెట్టడం అంతే. ఓకేనా, సెట్ల కింద గుర్తుపెట్టుకుంటే మైనస్లో యాజ్ ఇట్ ఈజ్ గుర్తుండిపోతుంటాయి. సో ఇప్పుడు మొదలెడదాం ఇంకా. సో ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, y is equal to x² into e⁻x². ఇది ఎలా ఉంది, e⁻f(x) కింద ఉంది. ఇది ఇక్కడ చూస్తేనేమో u-v మెథడ్ ఉంది, అంటే రెండు మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇదంతా కలిపి ఒకేసారి అందులో చేయాలి ఇప్పుడు మనం. సో జాగ్రత్త చూసుకోండి. సో u ఇంటూ v ఏం చేయాలి, uv' ప్లస్ vu'. మరి e⁻f(x) ఏం చేయాలి, సో d/dx of e⁻f(x) ఇంటూ మళ్ళీ f(x)ని సపరేట్గా d/dx of f(x) చేయాలి, రైట్. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఫస్ట్ ఇది u, ఇది v. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేసేస్తాం, uని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, x² ఇంటూ d/dx of e⁻f(x) అంటే e⁻x² ఏమైపోతుంది, e⁻x² అవుతుంది. బాగానే ఉంది. మళ్ళీ x² డిఫరెన్షియేట్ చేస్తే మనకి వస్తుంది 2x వస్తుంది.
ప్లస్ ఎలా వచ్చింది ఐడియా ఉంది మీకు ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం ఇంటూ యూ డాష్ చేయాలి, అంటే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఉన్న దాంట్లో మనకి 2x అనేది కామన్గా ఉంది కదా. సో 2xని మనం ఇప్పుడు కామన్ చేస్తే 2xని అండ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని కూడా కామన్ చేస్తే ఓవరాల్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x కామన్ చేసేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉందండి, 1 ఇక్కడ ఉందండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాసుకోవచ్చు, లేదా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఎలా రాసుకుంది కరెక్టే. ఓకే, సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఎక్స్ ఉందండి. ఏం చేస్తుందండి ఇప్పుడు మరి, ముందు ఈ పవర్ సైన్ ఎక్స్ చేస్తాం, డివైడ్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ని స్పెషల్గా చేస్తే కాస్ ఎక్స్ అవుతుంది. ఆన్సర్ అదే. ఓకే, సో సింపుల్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఈ టైప్ సమ్ మనం డే 5లో చేసాం. డివైడ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టుకుందాం. మరి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ రైట్, ఎక్స్ పవర్ 3 అది. ఓకే, సో సారీ, ఎక్స్ క్యూబ్ అండి. సో 3 2 6 అవుతుంది. సో ఎక్స్ పవర్ 6 ఇంటూ మళ్ళీ ఈ ఫంక్షన్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ని ఏమవుతుంది, 3x పవర్ 2 అవుతుంది అన్నమాట. 3x పవర్ 2 అవుతుంది. సో ఆన్సర్ ఇదండి, 3x² మైనస్ ఎక్స్ పవర్ 6 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, d/dx ఆఫ్ 5x పవర్ 6 ప్లస్ 3x² అని ఉందండి. 6 5 30x పవర్ 5 ప్లస్ 3 2 6x అవుతుందండి ఆన్సర్. ఓకే, సింపుల్ డక్కడక్క చేసేయచ్చు మనం. d/dx ఆఫ్ 4x పవర్ 7 మైనస్ 2x³ ప్లస్ 8 ఉందండి. సో దీన్ని చేస్తే 4 7 28x పవర్ 6 మైనస్ 6x² ప్లస్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇదే ఆన్సర్, 28x పవర్ 6 మైనస్ 6x² అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, d/dx ఆఫ్ 10x² ప్లస్ 5 ఉందండి. చేస్తే 10 2 20x ప్లస్ కాన్స్టెంట్ 0. సో 20x ఇస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ ఇలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. d/dx ఆఫ్ cos x² ప్లస్ 1 ఉందండి. సో d/dx ఆఫ్ cos x అంటే, సో మనం దీన్ని ఏ ప్యాటర్న్లో చేయాలి, uv ప్యాటర్న్ రైట్. సో ఫస్ట్ మనం కాస్ని చేసేసి తర్వాత దీన్ని డిఫరెన్స్ uv కదా ఇది చేసేసి తర్వాత లోపల ఉన్న ఫంక్షన్ని మళ్ళీ సపరేట్గా చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో చేస్తే d/dx ఆఫ్ cos x ఎంత అవుతుంది చెప్పండి. d/dx ఆఫ్ cos x మైనస్ సైన్ x² ప్లస్ 1 అవుతుంది ఇంటూ దీన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది, 2x వస్తుందండి. సో ఆన్సర్ మైనస్ 2x ఇంటూ సైన్ x² ప్లస్ 1 అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అన్నీ మిక్స్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి, e పవర్ x బై x అని.
సో దీన్ని u బై v ఫార్ములా కదా. సో దీన్ని ఏం చేస్తారు చెప్పండి. సో చాలా జాగ్రత్తగా చేద్దాం ఇప్పుడు. u బై v x ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ x ఇంటూ 1 అయిపోతుంది, డివైడెడ్ బై x స్క్వేర్ అవుతుంది. రెండిట్లోని e పవర్ x ని కామన్ చేస్తే x మైనస్ 1 బై x స్క్వేర్. సో ఇది ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అలా కాకుండా ఇలా ఇచ్చాడు ఈసారి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు. ఈ మోడల్ కూడా చేసాం మనం ప్రాక్టీస్ సెషన్స్లో, రైట్. సో డే 2 మేబీ. సో ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా వి. సో విని డిఫరెన్షియేట్ చేద్దాం. చేస్తే వి యూ డాష్ కదా. వి అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2d మైనస్ ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1. ఇప్పుడు అప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 2x స్క్వేర్ నుంచి x స్క్వేర్ తీసేయండి, ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే. వెయిట్ ఇక్కడ ఒక 1 తోటి 2x మల్టిప్లై చేస్తే మనకి 2x వస్తుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అవుతుంది అనమాట. ఓకేనా, క్షమించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదే ప్యాటర్న్ u బై v మెథడ్లో ఇంకొకటి చూసారనుకోండి, cos x బై x అని ఇచ్చాడు. చేస్తే u బై v ఏమవుతుంది చెప్పండి. x ఇంటూ d బై x ఆఫ్ cos x sin x అవుతుంది. ఓకే, మైనస్ రైట్. cos x ని అలా ఉంచేసి, ఇది మైనస్ sin x కదా, cos x ని అలా ఉంచేసి x ని చేస్తే 1 అవుతుంది. సో మైనస్ మొత్తం కామన్ చేసేస్తే మనకి x sin x ప్లస్ cos x బై v స్క్వేర్ కదా, x స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ d బై dx ఆఫ్ log x స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చాడండి. దీన్ని ఏం చేస్తాను చెప్పండి. ముందు లాగ్ అప్లై చేస్తే 1 బై ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. ఆన్సర్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇది ఆన్సర్, రైట్. సింపుల్ క్వశ్చన్స్ ఇవి, టకటగా వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడండి. దీన్ని చేద్దాం. tan ఇన్వర్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది, ఎక్స్ స్క్వేర్ని 2x అవుతుంది. ఆన్సర్ 2x బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ ఇంకొక సమ్ చేద్దాం. d బై dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x అని ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ 1 బై రూట్ 1 మైనస్ 3x హోల్ స్క్వేర్ అవుతుంది. 3x హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 x స్క్వేర్, సో 9x స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం, 3x డిఫరెన్షియేట్ చేస్తే 3 వస్తుంది ఆన్సర్. సో 3 బై రూట్ 1 మైనస్ 9x స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ d బై dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడండి, బై ఎక్స్ అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూద్దాం. u బై v ఫార్ములా అప్లై చేద్దాం. సో అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. సో u బై v ఫార్ములా ఏంటి, v అంటే ఎక్స్ ఇంటూ d బై dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఇంటూ d బై dx ఆఫ్ ఎక్స్ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్. సో ఆన్సర్ కింద టకటక రాసేస్తాను నేను ఇక్కడ.
సో ఆన్సర్ వస్తే d/dx ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్కి ఆన్సర్ ఎలా రాస్తాము? d/dx సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్కి యాజ్ ఇట్ ఈజ్ రాసి కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అవుతుంది. సో ఆన్సర్ 2x ఇంటూ ఎక్స్ అంటే 2x స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఒక ముక్క అయింది మనకి. సో మిగిలిన ముక్కను చూసుకుంటే సైన్ ఎక్స్ స్క్వేర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేసి d/x of x అంటే 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇది ఆన్సర్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని ఉందండి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ ఇన్వర్స్ 1/√1 మైనస్ ఎక్స్ క్యూబ్ని ఎక్స్ పవర్ 6 తీసుకోవచ్చు. తర్వాత చేస్తే దీన్ని 3x స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ 3x స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ చివరి 5 క్వశ్చన్లు ఒకసారి చేసి చూద్దాం. సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి? u ఇంటూ v అంటే ఏంటి? u డాష్ ప్లస్ vu డాష్, u ఎక్స్ స్క్వేర్ ఇంటూ v డాష్ అంటే d/dx సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ v అంటే సైన్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం ఇంటూ ఇది చేస్తే 2x అవుతుంది. సో ఆన్సర్ x స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ 2x, సో 2x సైన్ ఎక్స్. నెక్స్ట్ d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చాడు. సో u/v మళ్ళీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది మనం. ఓకే, మనం ఆల్రెడీ ప్రాబ్లం ఇందా చేసినట్టున్నాం కదా, చేసాం. లిమిట్ ఎరేజ్ చేద్దాం. d/dx ఆఫ్ ఈ ప్రాబ్లం చేయలేదు. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 tan ఇన్వర్స్. సో tan ఇన్వర్స్ అంటే ఏంటి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, బాగానే ఉంది. దీన్ని పర్టికులర్గా డిఫరెన్షియేట్ చేస్తే d/dx చేస్తే ఏమైపోతుంది? 3x స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ 0 అంటే ఆన్సర్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తారు అనుకోండి. క్వశ్చన్ ఏంటి? d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ వచ్చిందండి. e పవర్ f ఆఫ్ x. ఫస్ట్ d/dx ఆఫ్ e పవర్ దీన్ని మొత్తం రాస్తే d/dx చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, e పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, మరి దీన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని e పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మాత్రం డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ కాదు, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ చేస్తే 2x ప్లస్ d/dx సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఓకేనా? సో 2x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ 2x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 చేస్తే ఏమైపోతుంది చెప్పండి? d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x స్క్వేర్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బాగానే ఉంది. మరి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది? 2x అవుతుంది. సో ఆన్సర్ 2x/x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? సో ఈరోజు మనం ఓవరాల్ డిఫరెన్షియేషన్ చాప్టర్ మొత్తం కూడా రివైజ్ చేసుకుందాం, రైట్? సో మనం ఒకసారి రైట్ తర్వాత మళ్ళీ కోర్స్ స్టార్ట్ చేస్తాను. ఈసారి ఏం చేద్దామంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిఫరెన్షియేషన్ సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఒక 6 to 7 days క్లాస్ పెట్టుకొని మొత్తం ఓవరాల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం కూడా చెప్పేసుకున్నాం రోజు. ఓకేనా? ఒక 6 to 7 daysలో మొత్తం టెక్స్ట్ బుక్ పార్ట్ అంతా కూడా అయిపోతుంది. మనకి బేసిక్స్ తెలిస్తే ఆ సమ్స్ ఎంత ఉంది చెప్పండి, టకటకటగా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్
ట్రిగ్నోమెట్రీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ట్రిగ్నోమెట్రీ కన్నా ముందు మనకి స్టాక్యోమెట్రీ, కెమిస్ట్రీలో స్టాక్యోమెట్రీ కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని స్టార్ట్ చేసి మోల్ కాన్సెప్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీకి వెళ్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.